నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతి ఆరోపణలతో దద్దరిల్లిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ బత్తా తాడిపోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ సభ్యులు తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలిలోని ఎడ్లలింగయ్య కాలనీ తెనాలి మండల గ్రామమైన నంది వెలుగులో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొని పలువురు వృద్ధులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీలో 15,000 పెన్షన్లు ఇస్తున్నామని, దీనికి ప్రతి నెల 7 కోట్ల రూపాయల నగదు రూపంలో ఇవ్వటం జరుగుతుందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. జూన్ 12వ తేదీన వితంతువుల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రజలు ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు మీ వెన్నంటే ఉందన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 10% ఎక్సెస్ ఇచ్చామన్న స్టాక్స్ పోర్టబిలిటీలో రైస్ కార్డు ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వాలి బియ్యం. చెప్పండి వాళ్ళకి చెప్పండి. ఎంతమంది ఉన్నారు కుటుంబంలో? బయట 20,000 దాకా ఖర్చు అయింది. బయట తెచ్చుకుంటున్నాను. రెగ్యులర్గా ఇంకా సీట్ ఉంది సార్. బాబ్ క్యాట్ మీరు ఇమీడియట్గా చేయకపోతే ప్రాబ్లం అది కన్నా చెప్పా గ్రూప్లో ఏమని ఇట్లా ఉంటే బిఫోర్ 3 o'clock యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అంత గ్రూప్లో మెసేజ్ ఎలా లేకపోతే ఇది ఇస్తానే వీళ్ళు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. మందులు ఇప్పిస్తాను, 5 కిలోలు బియ్యం ఇప్పిస్తాను. పెన్షన్ వస్తుంది. రోడ్లు బాగా డెవలప్ చేశారు. మాకు అంత బాగా సౌకర్యం జరిగింది సార్. వెరీ గుడ్. అంత బాగానే ఉంది. ఖచ్చితంగా గంజాయి మాత్రం ఉండకూడదు. కుటుంబాలు నాశనం అయిపోతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా మీరు ఇమీడియట్ గా సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ రోడ్లన్నీ పగలు కొట్టి ఆ రోడ్డు బ్లాక్ చేసి పెట్టారు సార్. మొన్న పాపం మూల పడితే మంచాలు రోడ్లు పాల్గొట్టారా? ఈ రోడ్లు మొత్తం పగలు కొట్టి బాగా చేశారు సార్. ఆ రాళ్ళని తీసుకొచ్చి ఆ రోడ్డు బ్లాక్. అదే ఓకే. తీసుకున్నాడు. కడతామమ్మా మేము. మనిషి కనపడడం లేదా? ఏం పేరు అదండి? అచ్చా, మన వార్డు సచివాలయం అతను. 5 రూపాయలు వడ్డీ తెచ్చి ఇచ్చాం సార్. 5 రూపాయలు వడ్డీ తెచ్చావా? ఎంత కట్టావా? 41,000 కట్టావా? కట్టాం సార్. నా దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ కావాలని కూర్చున్నాడు. ఇంటికి వచ్చి 4 సార్లు తిరిగాడు. తీసుకెళ్లి స్థలం కూడా చూపించాడు సార్. ఇంతవరకు మరి అడ్రస్ లేదు. రఫీ వచ్చాడా? హౌసింగ్ రఫీ గారు. ఈ కంప్లైంట్ కూడా తీసుకోండి. కంప్లైంట్ తీసుకుని ఇది కూడా కేసు కూడా తీసుకుని దాంట్లో పాటు జాయిన్ చేయండి. అది ఎఫ్ఐఆర్లో. ఓకే రైట్ అమ్మా, నేను మాడతాను. ఆయనకు వచ్చేదా పెన్షన్? ఆయనకి వచ్చేది. ఆయనకు వచ్చేది, నీకు రావడం లేదు. ఆయన చనిపోయినాక అభయాహస్తం పెన్షన్ వస్తుంది సార్.
సార్ 500 ఆమె పెన్షన్ పెట్టాను వచ్చేది కదా డబ్బుకి పెట్టచ్చు కదా సార్ కరెంట్ బిల్లునే చూపించాను సార్ అందుకనే పెన్షన్ మళ్ళీ కొత్తగా పెట్టాలి సార్ కరెంట్ బిల్ ఏం చూపించింది 380 ఆ వెరిఫికేషన్లో లేదా తీసేసారా పేరు షూరా చెక్ చేసుకుని మళ్ళీ చూడండి ఒకసారి ఏంది పేరేంటమ్మా అపాయింట్మెంట్ సెట్ చేయించి చేయండి ఎందుకు మీరు డౌట్ ఎందుకు చేయరమ్మా మీరు అందరూ మరి ఎందుకు ఆ డౌట్లు ఎందుకు వస్తాయి ప్రజల దగ్గర కోడ్ పడింది ఆగినాయి సార్ మళ్ళీ కొత్తగా ఆప్షన్ ఇస్తే పెడతా అనుకుంటాను ఇవాళ మీరు సెక్రటరీ మీటింగ్ అయినాక ఇంకోసారి చెప్తాను ఆల్ దీస్ పీపుల్ షుడ్ గో డోర్ టు డోర్ 1 day వీక్ కంపల్సరీ డోర్ టు డోర్ వెళ్ళాలి నాకు ఇట్లా ప్రజల దగ్గర నాకు ఇట్లా అనుమానాలు వాళ్ళు గైడ్ చేయడానికి ఎవరు లేకపోతే ఎందుకమ్మా మీరు అందరూ ఇంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారు చెప్పండి వారానికి ఒక రోజు కేటాయించి మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పలేరు వాళ్ళకి సమాధానాలు చేయాలి మీరు అందరూ కూడా స్థానికంగా ఉన్న మన ఎడ్లింగే కాలనీలో పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అనేది ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచి దివ్యాంగులకి 6,000గా చేసి ఇంట్లో పాపం ఎవరైతే కదలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తోడుగా ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది ఒక ఎడ్లలింగ కాలనీలోనే ఈ ఏరియాలోనే ఈ రోజున 460 పెన్షన్లు పంపిణీ చేశాం తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,000 పెన్షన్లు దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు నగదు రూపంలో 1వ తారీఖు కన్నా ముందు ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ఈరోజు 31వ తారీఖున ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వాళ్ళు కూడా సహజంగా జీవనోపాధి కోల్పోయిన సందర్భాల్లో ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం వార్డు పర్యటనలో ఇక్కడ దాదాపు 1,03 లక్షల రూపాయలతోటి రోడ్లు ఒక కాలనీకే మనం శాంక్షన్ చేసి ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం ఇంకా ఒక 3 రోడ్లు మిగిలి ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుంటాం వర్షాకాలం లోపు ఎందుకంటే ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు వర్షం పడినప్పుడల్లా ఆ డ్రైన్ సిస్టమ్స్ అంతా కూడా మార్చుకుని సజావుగా నీళ్ళు వేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటీ నుంచి మేము ప్రతి నెల చేసే కార్యక్రమం 93-94% పెన్షన్లు 2 గంటల్లోనే ఉదయం అందరికీ అందిస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి కొత్త పెన్షన్లు జూన్ 12వ తారీఖు నుంచి ముందు ప్రాధాన్యత వితంతువులకి ఇస్తున్నాం ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత చేస్తున్నాం వార్డు సచివాలయంలో ఉన్న వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కొంచెం బాధ్యత పెరగాలి మీకు ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్ళి వారికి ఉన్న సమస్యలు అనుమానాలు తీర్చే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి ఎందుకంటే ఈరోజు కూడా పాపం చాలామందికి సదరం సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాలు వాళ్ళకి తెలియదు ఆ పొరపాటు జరగకూడదు సో కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి కౌన్సిలర్ ఆ విధంగానే ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా వారి వెంట ఉంటుందనే నమ్మకం భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అవినీతి ఆరోపణలతో తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసభాసగా సాగింది. అజెండా ప్రారంభంలోనే వైసీపీ కౌన్సిలర్ రామయ్య పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి గత 3 నెలల క్రితం అధికారులు సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కమిటీ ఏర్పాటు జాప్యానికి గల కారణాలు తెలపాలన్నారు. అదేవిధంగా చెట్ల కొనుగోలు పేరుతో భారీ అవినీతికి అధికారులు పాల్పడ్డారని దీనిపై విచారణ జరపాలని కోరారు. మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 31 ప్రకారంగా మరి శానిటేషన్ మీద కానీ వాటర్ వర్క్స్ కానీ మరి ఇతర ఇంజనీరింగ్ వర్క్స్ మీద కానీ మరి ఏదన్నా మరి అక్కడ పరిశీలించడానికి అధికారులతో పాటు కౌన్సిలర్ని ఒక కమిటీ వేయమని చెప్పి లాస్ట్ టైం కౌన్సిల్ అందరూ కోరడం జరిగింది. మరి ఆ కమిటీని ఇంతవరకు తీసుకురాలేదు. మరి ఇంతవరకు అయితే తీసుకురా మరి మనం ఇలాంటి అయిపోవడం వలన మరి కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు తెనాలి పట్టణంలో 40 వార్డులకు సంబంధించి మరి అనేక తుఫాన్లు గాలివానలు వస్తున్నాయి. మరి దీంట్లో అనేక చెట్లు పడిపోతున్నాయి. మరి అట్లానే పెద్ద పెద్ద భారీ వృక్షాలు పడిపోతున్నాయి. మరి దాని అట్లానే ఇంక ఇతర మన అభివృద్ధి పనులు ఏ కాలువలకు డ్రైన్స్ రోడ్లకు అడ్డం వస్తున్నాయి.
మరి అన్నిటికి సంబంధించి కూడా అనేక వృక్షాలు పడిపోతే మరి ఆ వృక్షాలని మరి ఏం చేస్తున్నాం అనే దాని మీద కూడా గత మీ ద్వారా వివరణ అడుగుతున్న అధికారులే సభ్యులు ఉన్నారు కాబట్టి మీరే 3 పార్టీలు తీసుకొని సాయంత్రంలో అధ్యక్ష అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే దీని వల్ల ఎంత నష్టపోతున్నాం తెలియదు కోసం ఒక వన విభాగం ఉంది అధ్యక్ష. వన విభాగంలో మరి భారీ వృక్షాలు మరి ఎన్నో పడిపోతా ఉంది. మరి వాటి నుంచి మనకు ఆదాయం వస్తుందా, మున్సిపాలిటీ రావట్లేదు అనేది ఒక క్వశ్చన్. మరి ఈ సంవత్సరాల్లో నేను కింద ట్రెజరీలో అనుకుంటే దానికి సంబంధించి ₹7 కూడా మాకు జంపాలేదని చెప్పి కింద ట్రెజరీ వాళ్ళు మాట్లాడారు. మరి దానికి సంబంధించి వన విభాగానికి సంబంధించి హార్టికల్చర్ సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు, మరి దానికి సంబంధించి మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, ఇదేంటి కానీ మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఏం చేస్తున్నారు దాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అంత అవినీతి జరిగిందని పూర్తి డీటెయిల్స్ తీసుకొచ్చి అదే వివరంగా చెప్పారు. అధికారులు ఏం చేస్తున్నారు? కదా అధ్యక్ష, మీ ద్వారా కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో చేసేసి దీనికి సంబంధించి మీకు కొన్నే చెప్పాను అధ్యక్ష. ఇంకా పూర్తి ఎవిడెన్స్ ఉంది దీంట్లో. ఇవాళ వెహికల్ షెడ్ దగ్గర నుంచి వాటర్ ట్యాంకర్ దగ్గర నుంచి మరి చెట్లు అనేక చెట్లు కానీ మరి స్థలాల కొనుగోలు కానీ పూర్తి డేటా ఉంది. అడ్రస్తో సహా ఉంది అధ్యక్ష. అడ్రస్తో సహా ఉంది. ఈ మొత్తం కూడా దానికి సంబంధించిన అధ్యక్ష పూర్తి స్థాయిలో ఇదే కాదు, చంద్రబాబు పార్కులో వచ్చే డబ్బులకి టికెట్లో కూడా కొనుక్కోవడం ఉంది అధ్యక్ష. అట్లానే పనిచేసే వర్కర్స్ దగ్గర కూడా మరి ఏదైతే ఇచ్చేస్తారో ఇది ఆర్డర్ చేసే దాంట్లో కూడా మరి సెలవులు పెడితే కూడా ఒక అధికారికి లాభం అధ్యక్ష. గత ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, డ్వాక్రా సంఘాల ద్వారా లబ్ధిదారుల నుండి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని, ఆ నగదు మొత్తం ఏమైందో చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఇళ్ల నిర్మాణాలలో ఇసుక, ఇనుము, సిమెంట్తో పాటు భారీ స్థాయిలో నగదు దోచుకున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంలో 10 కోట్ల మేర అవినీతిపై చర్చించాలని కోరగా అధికార పక్ష ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలో చైర్పర్సన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ వాయిదా సమయంలో గ్యాలరీలో కూర్చున్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భర్త రమేష్ సమావేశపు హాల్లోకి ప్రవేశించి కౌన్సిల్లో లేని అంశాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని టీడీపీ ప్రతిపక్ష కౌన్సిలర్ల వద్దకు వచ్చి ఆవేశంతో ఊగిపోయారు. కొద్దిసేపటి తర్వాత సభ తిరిగి ప్రారంభం కావడంతో టీడీపీ సభ్యులు ఇదే అంశాన్ని ప్రస్తావించగా అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తూ చైర్పర్సన్ సభను ముగించి బయటకు వెళ్లిపోయారు. డ్వాక్రా సంఘాల దగ్గర నుంచి ఒక్కొక్కల దగ్గర నుంచి 50,000, 25,000, 30,000, 40,000 కమిషన్ గారు, మెప్మా వాళ్ళు, హౌసింగ్ ఏఈడి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో డ్వాక్రా సంఘాల పొదుపు సంఘాల ద్వారా వచ్చిన డబ్బులు 50,000 నుంచి 30,000 నుంచి 10,000 ఇంకా వసూలు చేసి ఒక్కొక్కరి దగ్గర 5 కోట్ల చిల్లర మున్సిపాలిటీ అకౌంట్లో ఉన్నాయి దశ. $50,000 చొప్పున 54 మంది వేశారు దశ. 40,000 చొప్పున 10 మంది వేశారు అధ్యక్ష. 35,000 చొప్పున 930 మంది వేశారు అధ్యక్ష. 30,000 చొప్పున 64 మంది వేశారు అధ్యక్ష. 25,000 చొప్పున 66 మంది అధ్యక్ష. 20,000 చొప్పున 80 మంది అధ్యక్ష. 10,000 చొప్పున 575 మంది అధ్యక్ష. 15,000 చొప్పున 504 దగ్గర ఈ డబ్బులు కమిషనర్ గారి అకౌంటు, మెప్మా సీఎం అకౌంటు, హౌసింగ్ ఏఈడి అకౌంట్లో ఈ డబ్బులు జమ చేశారు అధ్యక్ష. ఈ మొత్తం కలిపి 5,80,00,000 అధ్యక్ష. టోటల్ మొత్తం కలిపి 2,300 మంది అధ్యక్ష. ఈ డబ్బు దేనికి వాడారు,
ఈ జగన్ ఇల్లు కట్టిన కాంట్రాక్టులకి ఎంతమందికి ఎంత ఇచ్చారు? ఎక్కడన్నా ప్రపంచంలో మన మున్సిపాలిటీ ఉందా దశ? రోడ్డు వేయడానికి మనం కాంట్రాక్ట్ ఇస్తే మనం డబ్బులు ముందు ఇచ్చి రోడ్డు వేయించుకునే పరిస్థితి మనకు ఉందా దశ? రోడ్డు వేసిన తర్వాత ఎస్టిమేషన్ వేసి ఎంత కట్టాడు, ఎలా వేశాడు రోడ్డు అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు తనిఖీ చేసి అంతా చేసిన తర్వాత మనం డబ్బులు సాక్షి చేస్తాం. ఈ అకౌంట్లు వేసిన ఈ 2000 మంది చిల్లర డబ్బులు మొత్తం ఒక్కో కాంట్రాక్టర్కి ఎటువంటి ఆధారం లేకుండా 50 లక్షలు, 30 లక్షలు, 25 లక్షలు ఇలా కాంట్రాక్టర్లకి జగన్ కావాల్సిందా ఈ కమిషన్ గారు సీఎం అకౌంట్లో ఇచ్చి డ్రా చేసి ఇచ్చారు దశ. ఎంతమందికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారో ఏ విధంగా పూర్తి చేశారు. అసలు జగన్ కాలంలో మనం శాంక్షన్ చేసింది 27,000 దశ. 27,000లో మొదటి విడతగా 10,000 ఇల్లు శాంక్షన్ చేశారు దశ. ఈ 10,000లలో ఎన్ని పూర్తయ్యాయి? ఎంత దారుణం ఉంటుంది దశ. ఒక్కొక్క ఇంటికి 45 ఐరన్ స్టోర్ ఇవ్వాల్సి ఉంటే అది కూడా సచివాలయం సిబ్బంది ద్వారా ఇవ్వాల్సి ఉంటే 45 సెవుల్ని కుదించి 42 సెవులు ఇచ్చారు దిశ. ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి 4,000 చొప్పున కాంట్రాక్టర్ అవ్వచ్చు, సచివాలయ సిబ్బంది అవ్వచ్చు, ఎవరైనా కానీ మోసం చేసి ఇప్పుడున్న అధికారులు కావచ్చు మోసం చేసి ఆ 4,000 ఎవరైనా చేశారు. ప్రతిలో లబ్ధిదారుడు అనేవారు ఎన్నికయింది మన మున్సిపాలిటీ నుంచి. మనం లబ్ధిదారులు ఇల్లు అని చెప్పి మనం సర్టిఫై చేసి లబ్ధిదారుని ఎన్నిక చేసి ఇచ్చాం అధ్యక్ష. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కంప్లీట్ గా హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధిత అంశం. ఈ ఐడెంటిఫికేషన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎక్కువ మేము ఇవ్వాల్సిన మా రాజ్యంలో ఉండాల్సిన ఈ సిమెంట్, ఈ ఐరన్, ఈ ఇసుక మా ద్వారా కాకుండా హౌసింగ్ వాళ్ళ ద్వారా అవుతుంది. వీళ్ళు మా లాగిన్ని క్యాప్చర్ చేసి వీళ్ళు తీసుకున్నారు. మా అధికారాలు దీంట్లో ఏంటి అని 2022లో ఒక సచివాలయం అధికారి మీకు పెట్టిన అర్జీ ఇది. వాళ్ళకి ఎటువంటి అధికారం లేకపోతే మీకు ఎందుకు ఇది పెడతారు? సంవత్సరంలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఒకసారి లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని లేఅవుట్లలో విజిట్ చేసి చాలామంది అంటే ఇక్కడ ఆ ప్రభుత్వం ఉన్న పాలసీ ప్రకారం ఆప్షన్ 1, 2, 3 అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ ఆప్షన్ 3కి చాలా మంది వచ్చారు. అందువల్ల మీరు చెప్పినటువంటి కాంట్రాక్టరు, లబ్ధిదారుడు అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెప్మా కలిసి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళకు కుదురుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా లబ్ధిదారుడు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ అదనంగా అది 50,000 కావచ్చు, 80,000 కావచ్చు, వాళ్ళు ఇల్లు ఎంత బాగుండాలనుకుంటే దానికి అదనంగా అని చెప్పేసి 30,000 నుంచి
1,00,000 రూపాయల వరకు మేము అదనంగా ఇస్తామనేసి వాళ్ళు ఒప్పుకున్నారు. మున్సిపల్ కమిషనర్ అకౌంట్ డబ్బులు లేవు, మున్సిపల్ కమిషనర్ డబ్బులు రావడానికి ఏ సంబంధం లేదు. దిస్ ఇస్ వెరీ క్లియర్. పర్యవేక్షణ అధికారి మీరున్న నోడల్ అధికారి మీ అకౌంట్ సీఎంఎం అకౌంట్ హౌసింగ్ ఏఎండి అకౌంట్ సంవత్సరంలో ఈ 5 కోట్ల చిల్లర ఈ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. ఇంత అమౌంట్ ఉండాలి. ఏం శాఖ మంత్రుల వారు దీని మీద పోలీస్ కేసు కూడా పెట్టిస్తున్నారు. పోలీస్ కేసులో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరి పైన కూడా క్రిమినల్ కేసు పెట్టిస్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. నిజాలు బయటకు వస్తాయి. దీనికి సంబంధించిన బయటలో దీనికి సంబంధించిన సమాధానం ఒకటే అడిగిందండి. కానీ సమాధానం చెప్పండి. అధ్యక్ష ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి అంశం అమ్మా ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి అంశం కూడా కౌన్సిల్ సంబంధించింది, ఏ జెండాకు సంబంధించిన అంశం ఏం మాట్లాడాలి. ఎవరు కూడా కానీ రిపీట్ చేసుకోండి. మేము అడిగింది ఏంటంటే దీనికి సమాధానం ఏంటంటే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. వాటిలో వాళ్ళు మీ అకౌంట్ డబ్బులు లేవంటున్నారు, ఏంటి దానికి సమాధానం అడుగుతుంది మమ్మల్ని ఎంక్వైరీ చేశారు, దానికి కేసులు కూడా పెడుతున్నారు. ఈ సబ్జెక్ట్ దీంట్లో చాలా కాబట్టి ఈ ఎజెండా కంప్లీట్ చేసుకొని క్లోజ్ చేద్దాం. సాధారణ సమావేశంలో 12 అంశాలు పెట్టడం జరిగింది. అవన్నీ ఆమోదించడం జరిగింది. కాకపోతే టీడీపీ సభ్యులు వచ్చేసి ఎజెండాలో లేని అంశం దాన్ని లేవదీయటంతో
కొంచెం గందరగోళం జరిగింది. పార్టీలకు సంబంధం లేదండి. ఇక్కడ వచ్చేసి ప్రజల సమస్యలు ఏదన్నా శానిటేషన్ పరంగా అండి, వాటిలో ఏదన్నా పంపుల సమస్య కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అలానే హౌసింగ్ అనేది మన మినిస్టర్ గారు ప్రతి చోట తిరుగుతున్నారు. అలానే ఇలానే కంప్లైంట్ వస్తున్నాయి, ఇట్లా కాంట్రాక్ట్లు ఇలా చేశారని వ్యక్తిపరుస్తూ ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకొస్తున్నారు, ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో గతంలో చేసిన కాంట్రాక్టులు వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా మా ఎదుటిని పెడతాం జరిగిందండి. అది జరుగుతున్నా కూడా మన మినిస్టర్ గారు అంతగా చేస్తున్నా కూడా దీన్ని రైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలని వ్యక్తిగతంగా తీసుకొని ఎజెండాలు లేని అంశాన్ని లేఖదీయడంతో కొంచెం గందరగోళం జరిగింది. అలానే ఎలాంటి అవినీతి అనేది ఎక్కడ జరగలేదండి. ఏమైనా ఉంటే మాకు ప్రూఫ్ చూపిమని కోరుతున్నాను. అలానే అన్ని అంశాలు ఆమోదిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.